ఈ దేవుని బిడ్డలారా, మనం మాట్లాడే మాటల్లో ఉప్పు ఉండాలి. మరి ఎంతో రుచికరమైనటువంటి కృపాసహితమైన మాటలు మాట్లాడేలా మనం ఉండాలి. అంటే ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా, అక్షయమైనటువంటి మాటలు మనలో రావాలే గాని క్షయమైపోయే మాటలు రాకూడదు. అంటే మన మాట ఎంతో మృదువుగా ఉండాలి. కోపమును చల్లార్చేదిగా ఉండాలి. జీవముతో కూడినవై ఉండాలి. ఎదుటివాన్ని హాని కలుగు చేసి నొప్పించేలా మన మాట ఉండకూడదని ప్రభు సెలవిచ్చుచున్నాడు. అలాంటి మాటలు మాట్లాడే వారి యొద్దకి ఎవరు రారు ప్రియ దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే మన మాట ఎదుటివానికి హాని కలగకుండా సమాధానకరమైనటువంటి మాటలు మనం మాట్లాడితే మన ప్రభు కూడా సమాధానకర్త అయి ఉన్నాడు. సమాధానకరమైన మాట మనం ఎవరితోనైనా ఎప్పుడైనా మాట్లాడితే వారికి ఎంత ఆనందాన్ని కలుగు చేస్తుంది. పలాని సిస్టర్ దగ్గరికి వెళ్తే ఆమె నాకు ఆదరణ కలుగు చేసే మాటలు మాట్లాడుద్దని తప్పిక కలిగి ఆశ కలిగి మన యొద్దకు రావాలి ప్రియ దేవుని బిడ్డలారా. అలా ఉండాలని మన ప్రభు మనతో చెప్పుచున్నాడు కనుక ఇది వింటున్న మీరు కూడా అలా